ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా వివిధ సమస్యల పరిష్కారం కొరకు ప్రజల నుండి అందిన అర్జీలను గ్రీవెన్స్ అధికారి మాత్రమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, డిఎల్డిఓ వాసుదేవరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణలతో కలిసి డిఆర్ఓ గ్రీవెన్స్ దరఖాస్తులు పరిష్కారం చేసే విధానంపై పలు సూచనలు చేశారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరించాలో వాటి గురించి వివరించారు. దరఖాస్తు చూసిన వెంటనే తమ శాఖకు సంబంధించిందో కాదో పరిశీలించి తమ శాఖకు సంబంధించినట్లయితే ఓకే చేయాలని, కాదన్నట్లయితే సంబంధిత శాఖ వారికి ఫార్వర్డ్ చేయాలని సూచించారు. తమ శాఖకు సంబంధించిందైతే తర్వాత ఆ గ్రీవెన్స్ పరిశీలించి గ్రీవెన్స్ దారుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. క్రింది స్థాయి అధికారులకు బదలాయించవద్దని ఆయన సూచించారు. గ్రీవెన్స్ దారులతో పొలైట్గా సానుకూల దృక్పథంతో మాట్లాడాలని, ఎండోర్స్మెంట్ వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వేయాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కరించిన తదుపరి ఆ విషయం గ్రీవెన్స్ దారునికి అందజేసి అతని నుండి సంతృప్తి పొందే విధంగా పరిష్కారం చేయాలని సూచించారు. పరిష్కరించిన గ్రీవెన్స్లను జిల్లా స్థాయి అధికారి మొదటిసారి ఆడిట్ చేస్తారని, దానిని జిల్లా స్థాయి కమిటీ రెండోసారి ఆడిట్ చేస్తుందని, ఆ సమస్యను సక్రమంగా పరిష్కరించకపోయినట్లయితే సంబంధిత అధికారికి మెమో జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. దానిపై జిల్లా అధికారి సక్రమంగా ఆడిట్ చేయకపోయినట్లయితే జిల్లా అధికారికి కూడా మెమో జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు, కలెక్టర్ కార్యాలయ సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీకు మ్యాప్ అయింది అంటే మీరు గమనించండి. మీకు సిస్టర్ కన్సల్ట్కి అందులో మ్యాప్ చేయడానికి ఆ నేమ్ డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి మీకు ట్యాగ్ చేశారు. సో ఇది గమనించండి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా సబ్సిడీస్ ఉన్నాయి. అవి నేను స్టేట్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. నేను డిఓ గారికి అడిగాను. నేను నాకు అవి ఆ వర్క్లో ఇవ్వండి, స్టేట్కి ఇస్తాను. ఎక్కువ ఈ ఆర్జేడీ కమిషనర్కి వెళ్తే కమిషనర్ కాదు సెక్రటరీ అంటున్నారు. ఇక్కడ ఆర్జేడీకి వెళ్తే ఈ ఆర్జేడీ కాదు. నేను ఇంకొక 4-5 ఆర్జేడీలు ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, బోర్డు అంటారు, ఇది డిపార్ట్మెంట్ అంటారు. చాలా రకాలు పెట్టినారు తప్ప వర్క్లో కానీ ఇస్తే అది అక్కడ దాన్ని డిజైన్ చేసేటట్టు మేము చేయగలము.